పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందునుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 9వ అధ్యాయము పవిత్ర వచనములు 38 నుంచి 43 వరకు, 45 మరియు 47 నుంచి 48. అంతట యోహాను యేసుతో, బోధకుడా, మనలను అనుసరింపని ఒకడు నీ పేరట దెయ్యములను పారదోలుట మేము చూచి వానిని నిషేధించితిమి అని పలికెను. అందుకు యేసు, మీరు అతనిని నిషేధింపవలదు. ఏలైనా నా పేరట అద్భుతములు చేయవాడు వెంటనే నన్ను గురించి దుష్ప్రచారము చేయజాలడు. మనకు విరోధి కానివాడు మన పక్షమున ఉండువాడు. మిమ్ము క్రీస్తు సంబంధులుగా గుర్తించి ఎవడు మీకు నా పేరట చెంబుడు నీళ్లు ఇచ్చునో వాడు తగిన ప్రతిఫలమును తప్పక పొందును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని. నన్ను విశ్వసించు ఈ చిన్నవారిలో ఏ ఒక్కడైనా పాపి అగుటకు కారణమగుట కంటే అట్టివాడు తన మెడకు పెద్ద తిరగడరాయి కట్టబడి సముద్రములో పడద్రోయబడుట వానికి మేలు. నీ చేయి నీకు పాప కారణమైనచో దానిని నరికి పారవేయము. నీ కాలు నీకు పాప కారణమైనచో దానిని నరికి పారవేయము. నీ కన్ను నీకు పాప కారణమైనచో దాన్ని పెరికి పారవేయము. 2 కళ్ళతో నీవు నరకాగ్నిలోనికి పోవుట కంటే ఒక కంటితో దేవుని రాజ్యమున ప్రవేశించుట మేలు. నరకములోన పురుగు చావదు, అగ్ని చల్లారదు. ఇది జీవమిచ్చు ప్రభుని సువిశేషము. ప్రభువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, 26వ సామాన్య ఆదివారం ధ్యానాంశమునకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి గ్రంథ పఠనాలు మనకి బోధిస్తున్నటువంటి అంశం ఏంటంటే, అసూయకు బదులు ఆనందమును అలవర్చుకోమని బోధిస్తూ ఉన్నాయి. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాడు మనిషి తన సంతోషమును కోల్పోవటానికి, నిరాశ నిస్పృహలకు గురి కావటానికి ప్రధానమైన కారణం ఏంటంటే అసూయ. అసూయ వలన మనిషి ఎంత దారుణమైనటువంటి స్థితికి చేరుకుంటున్నాడంటే, ఒక మృగముల తయారై మానవత్వాన్ని కోల్పోతూ ఉన్నాడు. దైవ ప్రజలారా, అసూయ చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే చివరికి అది మనలను సృష్టించినటువంటి సృష్టికర్తనే పక్కన పెట్టి మన మీద ఆధారపడేటట్లు చేస్తూ ఉన్నది. కాబట్టి అసూయకు దూరముగా ఉండమంటున్నాడు. ఇది చివరికి తోటి మనిషి ప్రాణాలను తీయటానికైనా వెనుకంజ వేయదు. కాబట్టి అసూయని విడనాడాలి. అసూయ మన జీవితాలను సర్వనాశనము చేస్తే, ప్రేమ విలువలతో కూడిన జీవితము మనల్ని స్వర్గానికి చేరుస్తుందని వాక్యము కూడా సెలవిస్తూ ఉన్నది. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఒక గ్రామంలో ఒక తండ్రికి 3 కుమారులు ఉన్నారు. ఆ తండ్రి వద్ద ఒక విచిత్రమైనటువంటి ఉంగరం ఉంది. ఆ ఉంగరం మహత్తరం ఏమిటంటే, అది ధరించిన వారు సాధు స్వభావులుగా, మృదు స్వభావులుగా జీవిస్తారు. తమ జీవితంలో ప్రేమను కలిగి జీవిస్తారు. అయితే పురాతన కాలం నుండి కూడా యొక్క ఉంగరం తండ్రి నుండి తన కొడుకులకు వారసత్వపు సొత్తుగా వస్తూ ఉన్నది. అయితే ఇప్పుడు ఆ తండ్రికి 3 కుమారులు ఉన్నారు. ఆ 3లో ఎవరికి యొక్క ఉంగరాన్ని ఇవ్వాలి? ఎందుకంటే
ఆయన ముగ్గురిని కూడా చాలా అమితముగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఇప్పుడు సమస్య ఏంటంటే ఆ ముగ్గురిలో యొక్క ఉంగరాన్ని ఎవరికి ఇవ్వాలి, ఈ మహత్తరమైనటువంటి ఉంగరాన్ని ఎవరికి ఇవ్వాలి అనే సందేహంలో ఉన్నాడు. అయితే ఇప్పుడు తండ్రి ఆలోచించి ఈ ఉంగరాన్ని పోలినటువంటి మరొక 2 ఉంగరాలను రహస్యముగా చేశాడు. ఎటువంటి భేదము తేడా లేకుండా ఉన్నాయి ఈ 3 కూడా ఇప్పుడు. అయితే తండ్రి ఒక్కొక్క కొడుకును వ్యక్తిగతముగా రహస్యముగా పిలిచి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉంగరాన్ని బహుకరించడం మనం చూస్తూ ఉన్నాం. అయితే కొన్ని రోజుల తర్వాత 3 కొడుకులు కూడా ఈ మహత్తరమైనటువంటి అదే విధముగా ఈ విచిత్రమైనటువంటి ఉంగరం మన ముగ్గురులో ఒకరి దగ్గరే ఉన్నది, మిగతా 2 కూడా నిజమైనటువంటి విచిత్రమైనటువంటి ఉంగరాలు కావు అని తెలుసుకున్నారు. వెంటనే న్యాయస్థానానికి వెళ్ళి న్యాయాధిపతిని మాకు న్యాయం చేయమని కోరినప్పుడు ఆ న్యాయాధిపతి పలికిన మాటలు ఏంటంటే, నేను కూడా ఆ నిజమైనటువంటి విచిత్రమైనటువంటి ఉంగరాన్ని పోల్చుకోలేను, చెప్పలేను ఎవరి దగ్గర ఉన్నదో. అది నిరూపించాలంటే మీ మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే ఆ ఉంగరాన్ని ధరించిన వారు మృదు స్వభావులుగా, సాధు స్వభావులుగా, ప్రేమను కలిగి జీవిస్తారు. కాబట్టి రేపటి నుండి ఎవరైతే ఎలాంటి మంచి లక్షణాలను కలిగి జీవిస్తారో వారిని ప్రజలు గుర్తించగలరు. వారి దగ్గరే ఆ విచిత్రమైనటువంటి ఉంగరం ఉందని చెప్పడం మనం చూస్తున్నాం. ప్రీతమా క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ కథలో వ్యక్తిగత జీవితం ఉంగరం యొక్క నిజ స్వభావాన్ని నిరూపిస్తుందన్న. మరి మన వ్యక్తిగత జీవితము కూడా మనలో ఉన్నటువంటి దైవము యొక్క నిజ స్వరూపాన్ని నిరూపించగలగాలి. ద పర్సనల్ లైఫ్ విత్ ఇంటిగ్రిటీ విల్ డిసైడ్ యువర్ క్యారెక్టర్. కావున దైవ ప్రజలారా, ఈ కథని మన క్రైస్తవ జీవితానికి పోల్చి చూసినట్లయితే జ్ఞానస్నానం పొందిన వారందరూ కూడా క్రీస్తు శిష్యులే. అయితే మన మాటలు, మన చేష్టలు, మన నడవడికలు నిజమైనటువంటి శిష్యులుగా ఉన్నాయా, లేకపోతే కల్తీ లేకపోతే నకిలీ శిష్యులుగా మన యొక్క నడవడికలు కానీ మన యొక్క మాటలు కానీ ఉన్నాయా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. క్రీస్తు ఆత్మ ఎవరి యందు ఉందో వాడు నిజమైనటువంటి శిష్యుడు. ఆత్మ అగోచరమైనది, దానిని వెంటనే ఎవరు కూడా గుర్తించలేరు. కాబట్టి నీ యొక్క నడవడికను బట్టి, నీ యొక్క మాట తీరుని బట్టి ప్రజలు నీవు నిజమైనటువంటి క్రీస్తుకు సాక్షివి అని గుర్తించగలరు. ఈ కథలో వ్యక్తిగత జీవితాన్ని బట్టి నిజమైనటువంటి ఉంగరాన్ని కనుగొంటున్నారు. మరి అదే విధముగా మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని బట్టి మనము నిజమైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క శిష్యులమా కాదా అని ప్రజలు చెప్పగలరు. మన శిష్యరకం ఉపమానములో ఉన్నటువంటి ఉంగరము లాంటిది. అది నిజమైనది కావచ్చు లేదా నకిలీది కావచ్చు. ఇదంతా కూడా మన యొక్క చేష్టల మీదే, మన యొక్క మాటల మీదే, మన యొక్క నడవడిక మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మన యొక్క చేష్టలు, మనం చేసే పనులన్నీ కూడా క్రీస్తు ప్రభు యొక్క శిష్యులుగా ఉండాలి, క్రీస్తు ప్రభుల వలె ఉండాలి. ఎందుకంటే క్రైస్తవుడు అనేవాడు క్రీస్తు అనే 2 అక్షరాల మధ్య నుండి వచ్చేవాడు. కాబట్టి మన యొక్క మాట తీరు, మన యొక్క నడవడిక అని కూడా క్రీస్తు ప్రభు వలె ఉండడానికి ప్రయత్నించాలి. పేరుకు మాత్రమే క్రైస్తవుడు అని చెప్పుకుంటే సరిపోదు, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోకూడదు. కాబట్టి దైవ ప్రజలారా, వాక్యం సెలవిస్తున్నట్లుగా లూకాసు వార్త 6వ అధ్యాయము 43 నుంచి 45 వరకు వచనాలు చూస్తే, మంచి చెట్టు చెడు పండును, చెడు చెట్టు మంచి పండును ఇయ్యజాలదు. పండును బట్టియే ప్రతి వృక్షము కూడా గుర్తింపబడదు. ముండ్ల పొదల నుండి అత్తి పండ్లు లభింపవు, కోరింద పొదల నుండి
ద్రాక్ష పండ్లు లభింపవంట. సజ్జనుడు తన సత్కోశముల నుండి సద్వస్తువులను తెచ్చును, దుర్జనుడు తన దుష్కోశము నుండి దుర్వస్తువులను తెచ్చును. ఏలైనా హృదయ పరిపూర్ణత నుండి నోటి మాట వెలువడును. అవుట్ ఆఫ్ ది అబండెన్స్ ఆఫ్ హార్ట్ దట్ మౌత్ స్పీక్స్. కాబట్టి మన యొక్క హృదయములో మంచి ఉంటే, మన యొక్క హృదయములో పవిత్రత ఉంటే, మన యొక్క హృదయములో ప్రేమ, ఆప్యాయత, అనురాగానికి చోటు ఉంటే మన యొక్క మాట తీరు, మన యొక్క నడవడిక ఆ విధంగానే ఉంటుంది. మన యొక్క హృదయం చెడుతోను, చెడ్డతోను, అసూయ, ద్వేషము, పగ, ప్రతీకారాలతో నింపితే ఖచ్చితంగా మన యొక్క మాట తీరు, మన యొక్క నడవడిక కూడా కల్తీ లేదా నకిలీ శిష్యుల వలె ఉంటుంది. అయితే దైవ ప్రజలారా, ఈ సందర్భంలోనే ఇంకొక అంశం మనం కూడా తెలుసుకోవాలి. అదేంటంటే, మన యొక్క శిష్యరకములో కొద్దిపాటి లోపాలు కనిపించేసరికి అది నకిలీ శిష్యరకం అని కూడా చెప్పలేము. కొద్దిపాటి లోపాలు మనలో కనిపించినప్పటికే అది కల్తీ లేదా నిజమైనటువంటి శిష్యరకము కాదని చెప్పలేము. ఎందుకంటే క్రీస్తు ప్రభు యొక్క శిష్యరకం అంటేనే అది అనునిత్యము ఎదుగుదలను మనం చూస్తున్నాం. ప్రతిరోజు కూడా క్రీస్తు ప్రభు యొక్క శిష్యరకములో ఎదుగుదల ఉంటుంది. ఇది అందులో ఒడిదొడుగులు ఉండవచ్చు, అప్స్ అండ్ డౌన్స్ దేర్ విల్ బి. కానీ మనము ప్రతిరోజు కూడా అభివృద్ధి చెందాలి, ఎదుగుదల చెందాలి. మన మానవ జీవితాన్ని గమనించి చూసినట్లయితే శైశవం తర్వాత బాల్యం, బాల్యం తర్వాత యవ్వనం, యవ్వనం తర్వాత వృద్ధాప్యం వస్తూ మన యొక్క జీవితం పరిణితి, పరిపక్వత చెందుతుంది. అదే విధముగా క్రీస్తు ప్రభు యొక్క శిష్యరకములో కూడా ఒడిదడుగుల ద్వారా ప్రతిరోజు కూడా క్రమేణి, కాలక్రమేణి యొక్క శిష్యరకములో సంపూర్ణతను, పరిపక్వతను పొందుతాం. కాబట్టి అట్టి ఎదుగుదలలోను, అట్టి పెరుగుదలలోను కొన్ని ఒడిదడుగులు, లోపాలు సహజమే. కానీ క్రీస్తు ప్రభువునికి అంటిపెట్టుకుని జీవించినప్పుడు, క్రీస్తు ప్రభువుతో కలిసి ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనకు ఆటంకాలుగా మారకుండా క్రీస్తు ప్రభు యొక్క నిజ శిష్యుడిగా, నిజ సాక్షిగా జీవించడానికి ఉపయోగపడతాయి. ఎందుకంటే విత్ ద హెల్ప్ ఆఫ్ గాడ్ we must try to live as the true disciple of Christ. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మన యొక్క అనుదిన జీవితంలో క్రీస్తు ప్రభువును అంటి పెట్టుకుని నిజ శిష్యుడిగా జీవించడానికి ప్రయత్నించాలి. ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాల్లో చూసినట్లయితే నిజమైనటువంటి శిష్యునికి అసూయ ఉండకూడదు. నిజమైనటువంటి శిష్యుడిగా నువ్వు ఉండాలనుకుంటే నీ యొక్క జీవితంలో అవ్వచ్చు, నీ యొక్క హృదయంలో అవ్వచ్చు, దాని అసూయకు చోటునివ్వకూడదు. మొదటి పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం, మోషే ప్రవక్త ఇజ్రాయేల్ ప్రజలను కానాను దేశానికి నడిపిస్తూ ఉన్నాడు, ఐగుప్తులను. అయితే యొక్క నడిపింపులో, తన యొక్క నాయకత్వములో అనేక ఒడిదొడుగులు చూసినాడు. ఇజ్రాయేల్ ప్రజల యొక్క మొండితనాన్ని చూసినాడు. అనేక సార్లు వారు ఎదురు తిరిగారు, దేవుని దూషించారు. ఈ పనులకు గాను మోషే ప్రవక్త చాలా భారముతో కృంగిపోయాడు. కృంగి దేవుని చెంతకు వచ్చి దేవుడికి మొరపెడుతున్నాడు. ఆ యొక్క మొరను దేవుడు ఆలకించి తనకి సహాయకులుగా కొంతమందిని, పెద్దలను 70 మందిని నియమిస్తానని చెప్పినప్పుడు మోషే దేవుని యొక్క మాట ప్రకారం ఆ 70 మందిని కూడా గుడారము చెంతకు తీసుకువచ్చి వారిని నిలబెట్టాడు. నిలబెట్టినప్పుడు మోషే మీద దిగి వచ్చిన ఆత్మ ఈ యొక్క 70 మంది కూడా దిగి వచ్చినప్పుడు వారు ప్రవచన శక్తిని, వారు ప్రవచించే శక్తిని, బోధించే శక్తిని వారు పొందారు. అయితే వీరితో పాటు వాళ్ళ ఈ యొక్క గుంపులో లేనటువంటి ఎల్దాదు, మేదాదు అనే 2 వ్యక్తులు కూడా ఈ యొక్క ఆత్మను పొంది ప్రవచించడం ప్రారంభించారు. ఈ యొక్క విషయాన్ని గమనించినటువంటి
యెహోషువ మోషే చెంతకు వచ్చి వారిని ఆపమని చెప్పండి, వారిని నిషేధింపవలసిందిగా కోరండి, ఎందుకంటే వాళ్ళు ఇరువురు కూడా మీలో లేరు, దేవుని యొక్క ఆత్మ వారిలో పనిచేయకూడదని చెప్పినప్పుడు మోషే ఈ విధంగా అంటూ ఉన్నాడు, నా యందు ప్రేమ వలనే కదా నీవి యొక్క అసూయను చూపుచున్నావు. దైవ ప్రజలందరూ ప్రవక్తలుగా తయారు కావాలి, వారందరూ కూడా దేవుని యొక్క ఆత్మ చేత నింపబడాలి అనేది నా యొక్క కోరిక, ఆకాంక్ష అని పలికాడు. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ఆత్మ, ప్రవచన శక్తి, బోధన శక్తి ప్రజలందరి శ్రేయస్సు కోసమే అని యెహోషువ గుర్తించలేకపోయాడు. యెహోషువలో అసూయ ఏర్పడింది. ఈ యొక్క దైవశక్తిని ఈ 70 మంది మోషేకి మాత్రమే పరిమితం చేయాలనుకున్నాడు, మిగతా వారికి వద్దనుకున్నాడు. అలాంటి అసూయతో మోషే చెంతకు వచ్చి వాళ్ళ మీద వ్యతిరేకంగా మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మోషే అసూయను చూపలేదు, యెహోషువ వలె ఉదారత్వాన్ని చూపాడు. ఎందుకంటే దేవుడు తనకిచ్చినటువంటి యొక్క అధికారాన్ని ఈ 70 మందితో పంచుకున్నాడు. అధికారాన్ని పంచుకున్న తర్వాత ప్రజలు తనను పట్టించుకోరేమో, ప్రజలు తమను గౌరవించరేమో అని చెప్పేసి తన అధికారాన్ని తనతో ఉంచుకోలేదు, ఉదారత్వాన్ని చూపించాడు. తనకు పదవికి భంగం కలుగుతుందని బాధపడలేదు, ఎందుకంటే ప్రజల యొక్క శ్రేయస్సు కోసమే తాను ముందుకు వెళ్ళాడు, కోరుకున్నాడు. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఒక వత్తి నుండి లేదా ఒక దీపము నుండి మరొక దీపాన్ని వెలిగించినప్పుడు కాంతి పెరుగుతుంది కానీ తగ్గిపోదు. ఈ యొక్క అంశాన్ని మనం గుర్తించాలి. మనలో ఉన్నటువంటి అధికారం అవ్వచ్చు, మనలో ఉన్నటువంటి మంచితనాన్ని ఇతరులతో పంచుకున్నప్పుడు అది పెరుగుతుంది. కొంతమందికి ఒక పదవును పంచుకునే ఆకాంక్ష ఉండదు, పదవి వ్యామోహంతో, పదవి మీద కాంక్షతో అధికారాన్ని ఎవరితో కూడా పంచుకో తనతో ఉంచుకోవాలనుకుంటారు. కానీ మోషే ప్రవక్త అట్లా చేయలేదు, తనకు అధికారాన్ని ఇతరులతో పంచుకున్నాడు. మరి యెహోషువ మాదిరి వలె ఈనాటి సుశేష పట్టణంలో కూడా మరొక వ్యక్తిని మనం అందరం కూడా చూస్తున్నాం. అతని ఇప్పుడు యోహాను గారు. యోహాను అసహనాన్ని అదేవిధంగా అసూయను వ్యక్తపరుస్తున్నాడు. గురువా, మనలను అనుసరించినటువంటి వ్యక్తి, మనతో లేనటువంటి ఒక వ్యక్తి నీ పేరట దెయ్యములను పారదోలుట మేము చూసాము, వెంటనే అతనిని మేమందరం కూడా ఆపాము అని చెప్పినప్పుడు క్రీస్తు ప్రభు అంటున్నారు, మీరు అతనిని వారింపవలదు, ఏలైనా నా పేరట అద్భుతములు చేయవాడు నన్ను గురించి దుష్ప్రచారం చేయడు. నా పేరట అద్భుత కార్యాలు చేసేవాడు నా గురించి చెడుగా ప్రచారం చేయడు. మనకు విరోధి కానివాడు మన పక్షమున ఉన్నవాడు అని సరిదిద్దాడు. ప్రీతమా క్రైస్తవ సహోదరి సహోదరులారా, యేసు పేరిట అద్భుతములు చేసిన వాడు అంటే యేసు యందే, క్రీస్తు నందే అధికారం ఉన్నదని గుర్తించి ఈ అధికారంతో అద్భుత కార్యములు చేయవాడు, అదేవిధంగా దెయ్యములు పారదోలడానికి క్రీస్తునందు ఆ శక్తి ఉందని గ్రహించి శక్తిని పొందివాడు క్రీస్తునకు వ్యతిరేకముగా వెంటనే మాట్లాడు. ఎక్కడైతే ఆత్మ క్రియారూపం దాల్చుతుందో అక్కడే క్రీస్తు ఉంటాడని మనం తెలుసుకోవాలి. ఎక్కడైతే దేవుని యొక్క ఆత్మ క్రియారూపం చెందుతుందో అక్కడే క్రీస్తు ఉంటాడని మనమందరం కూడా గుర్తించగలగాలి. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ కేవలం కథోలిక సంఘానికి చెందిన బిడ్డలకు లేదా క్రైస్తవ సంఘాల్లో ఉన్నటువంటి బిడ్డలకు లేదా దేవుని మీద పూర్తి నమ్మకం ఉన్న వ్యక్తులకు మాత్రమే కాదు, మంచిని చేపట్టి ప్రేమను పంచి మంచి సంకల్పముతో దేవుని యొక్క రాజ్యాన్ని పొందాలి అని ఆశించే ప్రతి వారిలో కూడా దేవుని యొక్క ఆత్మ దిగి వస్తుంది, నిశ్చయముగా పనిచేస్తూ ఉన్నది. ఇదే అంశాన్ని 2వ వాటికన్ మహాసభ చెబుతూ ఉన్నది. మంచి సంకల్పముతో నిజమైన సంకేతాలు చిహ్నాల ద్వారా దైవరాజ్యాన్ని కోరుకునే వారిలో కూడా దేవుని యొక్క ఆత్మ
సజీవముగా పనిచేస్తూ ఉన్నది. చివరికి వారు ఇతర మతాలకు చెందిన వారైనా అని మనకు బోధిస్తూ ఉన్నది. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభుని యొక్క జనన సమయంలో లేదా రక్షకుని జననములో దేవదూతలు పాడినటువంటి పాటలు మనం ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనస్సు గల వారికి శాంతి సమాధానం అంట. అంటే ఇక్కడ దేవదూతలు పాలస్తీనా దేశానికి చెందిన ప్రజలకో, ఇజ్రాయేల్ ప్రజలకో, అమెరికా దేశానికి చెందిన ప్రజలకో, లేదా భారతదేశానికి చెందిన ప్రజలకో యొక్క శాంతి సమాధానం లభిస్తుందని చెప్పలేదు. ఎవరైతే మంచి సంకల్పముతో ఉంటారో వారికి యొక్క శాంతి సమాధానము లభిస్తుంది. దేవుని యొక్క ఆత్మ వారి ఉంటుందని మనకు బోధిస్తూ ఉన్నాయి. ఎందుకంటే దేవుడే దైవరాజ్య విస్తరణకై ప్రతి ఒక్కరిని కూడా తనకు మెచ్చిన విధముగా వాడుతూ ఉంటాడు. కాబట్టి మనం అది గ్రహించాలి. మనం గుర్తించవలసిన అంశం మరొకటి ఏంటంటే, ఎక్కడైతే సత్యము, న్యాయము, ప్రేమ, సేవ, స్వేచ్ఛ, శాంతి, అహింసలు ఉంటాయో అక్కడే ప్రభువు కొలువై ఉంటాడు. పాపం ఉన్న చోట, ప్రతీకారాలు, పగలు ఉన్న చోట ప్రభు ఉండడు. నీ యొక్క జీవితం పాపముతో నిండిపోయిందా? నీ యొక్క జీవితం పాపము చేయడానికి ప్రాకులాట చెల్లుతుందా? దేవుడు అక్కడ ఉండంటున్నాడు. అలాంటి జీవితాన్ని విడిచిపెట్టమంటున్నాడు. సుశేషంలో కూడా ఇక్కడ నీ యొక్క కాళ్ళు కావచ్చు, నీ యొక్క చేతులు కావచ్చు, నోరు కావచ్చు, ఇవన్నీ కూడా పాపము చేయటానికి దోహదపడితే వాటిని పెరిగివేయమంటున్నాడు, నరికివేయమంటున్నాడు. అంటే భౌతికముగా పెరిగివేయడమో నరికివేయడమో కాదు. నీ యొక్క నోరు పాపపు మాటలు మాట్లాడడానికి ప్రయత్నిస్తుందా? దానికి కళ్ళెము వేయి. నీ చెవి పాపాన్ని వినడానికి దోహదపడుతుందా? పాపాన్ని వినడానికి దోహదపడితే దానికి నువ్వు హద్దులు వేయాలంటున్నాడు. నీ కాళ్ళు పాపపు పనులు చేయడానికి పరుగులెడుతుందా? వాటిని ఆపివేయి. నీ చేతులు పాపము చేయడానికి ప్రాకులాట చెందుతుందా? నీ యొక్క చేతులకు కళ్ళెము వేయి, హద్దు వేయి అంటున్నాడు. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరు, ఇక పాపానికి బదులుగా సత్యమును, న్యాయమును, ప్రేమను, శాంతిని మీరు కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు మీతో ఉంటాడని మనం తెలుసుకోవాలి. మరి యొక్క సత్యమును, న్యాయమును, ప్రేమను, స్వేచ్ఛను, శాంతిని ప్రభు తన యొక్క స్త్రీ సభలో ఉంచడానికి లేదా తన స్త్రీ సభలో నెలకొల్పడానికి అనేక మందిని అనేక విధాలుగా వాడుకుంటాడు. ఒకసారి తల్లి అయిన తిరుసభ యొక్క అంతర్గత స్వభావాన్ని పరిశీలించినట్లయితే మనకి 21 ఈస్టర్న్ చర్చిలు, అదేవిధంగా ఒక లాటిన్ చర్చి ఉంది. ఇవన్నీ కూడా కథోలిక సంఘంలోకి వస్తాయి. కథోలిక స్త్రీ సభలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2000 రకాల భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నారు. ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా తల్లి స్త్రీ సభలో దాదాపు 2900 మేత్రాసనాలు ఉన్నాయి. ఇటీవల లెక్కల ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 2,21,000 కథోలిక విచారణలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. అయితే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరుల, ఇవన్నీ కూడా ప్రేమను, సత్యమును, న్యాయమును, శాంతిని నెలకొల్పడానికి ప్రభు వాడుకుంటున్నాడు. ఇంగ్లీష్లో ఉన్నటువంటి సామెత ఆధారంగా there is a beauty in variety, అనే విధముగా దేవుడు తన యొక్క సొంత ప్రణాళికల ద్వారా, పద్ధతుల ద్వారా, మార్గాలను ఉపయోగిస్తూ దైవరాజ్య విస్తరణను ఈ లోకంలో కొనసాగిస్తూ ఉన్నాడు. కావున మన గొప్పతనం అందులో ఏమీ లేదు. ఒక్కొక్కసారి డాంబికులు చెప్పుకునే విధంగా డాంబికులు కొడుతూ ఉంటాం. నేను గొప్పవాడిని, నేను చేస్తున్న సేవే గొప్పది అని చెప్పుకుంటాం. అందులో మన యొక్క గొప్పతనం లేదు. మన యొక్క సేవలో ఎటువంటి డాంబికులు కొట్టుకోని అవసరం లేదు. ప్రభు అంటున్నారు. ఎందుకంటే ప్రభు తెలియజేస్తున్నారు. 1 కొరింథీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయం 12వ వచనంలో 4 నుంచి 18 వరకు చూస్తే, ఆధ్యాత్మిక వరములు అనేకమున్నవి, కానీ వాటి వసగే ఆత్మ ఒకడే.
సేవించట్లో పెక్కు పద్ధతులు ఉన్నవి, కానీ సేవను అందుకునే ప్రభు ఒక్కడే. సేవ చేయ సామర్థ్యములు అనేకమున్నవి, కానీ అన్ని సేవకులను అందరకు ఒకే దేవుడు. కాబట్టి అందరూ మేలు కొరకై ఒక్కొక్కరికి ఒక్కొక్క వరమును అనుగ్రహమును దేవుడు వసగెను. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇందులో అసూయ పడిన అవసరం లేదు, లేదా దాంభికుల వలె మన గురించి మనం గొప్పలో చెప్పుకునే అవసరం లేదు. క్రీస్తు శిష్యులమైన మనమందరం కూడా ఆత్మ వరాన్ని గుర్తించాలి. పవిత్ర ఆత్మ యొక్క వరాలను మనం గుర్తించాలి. సాధారణంగా మనం ఇతరుల యొక్క తెలివితేటలను లేదా వారి యొక్క శక్తి సామర్థ్యాలను, వారు చేస్తున్న పనితీరును చూసి అసూయపడుతుంటాం. వారి మీద ఏదో ఒక విధంగా నిందలు వేయాలనుకుంటున్నాం, వారిని ఆపివేయాలనుకుంటాం, అణిచివేయాలనుకుంటాం. ఎందుకంటే వారు మన వర్గానికి చెందినవాడు కాదు, మన కులానికి చెందినవాడు కాదు, లేదా మన స్నేహ బంధాలకు చెందినవాడు కాదు. కాబట్టి వారిని మనం అణిచివేయాలి అనే స్వార్థపూరితమైనటువంటి తత్వాలతో జీవిస్తుంటాం. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనకున్న వరాన్ని ఇతరులతో పంచుకున్నప్పుడే మనం ఆనందాన్ని పొందుతాం. ఇతరులకు సహాయపడినప్పుడే మనం నిజమైనటువంటి ఆనందాన్ని పొందగలం, నిజ శిష్యులుగా ఉండగలం. ఈనాటి దివ్య గ్రంథ పట్టణాలు కూడా అదే అంశాన్ని మనకు బోధిస్తున్నాయి. మనకున్నది ఇతరులతో పంచుకోమంటుంది. మనం దీపం ఏ విధంగానైతే ఇంకొక దీపాన్ని వెలిగించినప్పుడు కాంతి పెరుగుతుందో, మనలో ఉన్నటువంటి మంచి అవ్వచ్చు, లేదా మనకున్నటువంటి జ్ఞానం అవ్వచ్చు, వీటిని ఇతరులతో పంచుకోవాలి. మనకున్నదాన్ని ఇతరులతో పంచుకోవాలి. అప్పుడే మన యొక్క సంఘాలన్నీ కూడా కాంతివంతముగా, శక్తివంతముగా, ప్రకాశవంతముగా, ఆనందకరముగా, సంతోషకరముగా మారుతాయట. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరుల, మన దీపము ద్వారా ఇంకొక దీపాన్ని వెలిగిస్తే అది చాలా కాంతివంతంగా తయారవుతుంది, ప్రకాశవంతంగా మారుతుంది. అట్టి జీవితమే మనం క్రీస్తుకు నిజమైనటువంటి శిష్యులమని నిరూపిస్తుంది. అలాంటి జీవితమే మనం క్రీస్తునకు నిజమైనటువంటి శిష్యులమని నిరూపిస్తుంది. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరుల, అట్టి జీవితాన్ని జీవించడానికి కావలసినటువంటి శక్తిని, యుక్తిని దేవత దేవుడు ప్రసాదించాలని ప్రార్థించాలి.